ఫస్ట్ మూవీ కోసం నేను సైన్ చేయబోతున్నాను. నా పేరు రాజీ. రాజీ రాజీ ఒకసారి ఇట్రా. అమ్మా తల్లి, నిన్నే పిలుస్తుంటే వినిపించలా? వస్తున్నానమ్మా. చెప్పమ్మా, పిలిచావు? ఏంటి అప్పుడే రెడీ అయ్యావు? పెళ్లి చూపులు సాయంత్రం కదా. నీ సోది ఆపుతావా అమ్మా? నేను పెళ్లి చూపులకి రెడీ కాలేదు, డైరెక్టర్ని కలవడానికి వెళ్ళాలి. ఏంటే నీ పిచ్చి మానుకోవా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేదంటే కాలు ఇరగొడతాను. మళ్ళీ స్టార్ట్ చేసావా అమ్మా? నేను మానుకోవడం కాదు, మీరు మారండి. ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు? ఏంటండి అది అలా మాట్లాడుతుంటే మీరు తీరిగ్గా పేపర్ చదువుతున్నారు? నిదానంగా కోప్పడకుండా చెప్పవే, అర్థం చేసుకుంటుంది. మీరు చెప్పడము నేను చూడడము 3 సంవత్సరాల నుండి చూస్తున్నా ఇదే తంతు. ఇప్పుడు చెప్పండి. అమ్మా తల్లి, ఒకసారి డ్రామా. చెప్పండి నాన్న. చూడు తల్లి, బయట ప్రపంచం గురించి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. నా మాట విని పెళ్లి చేసుకో తల్లి, సుఖంగా ఉండమ్మా. అసలే సినిమా ఫీల్డ్ అంటున్నావు, అది ఎంత పెద్ద భూత ప్రపంచమో తెలుసా నీకు? నీ భవిష్యత్తు పాడు చేసుకోకు తల్లి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చాలా బాగా చెప్పారు నాన్న మీరు, పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని. అయినా ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డ సుఖం గురించి ఆలోచిస్తారే కానీ సంతోషం గురించి ఆలోచించరు. అయినా ఒకటి చెప్పండి నాన్న, నన్ను సుఖంగా ఉండమంటారా, సంతోషంగా ఉండమంటారా? మీరు చెప్పినట్టు వింటే నేను సుఖంగా ఉంటాను కానీ సంతోషంగా ఉండలేను నాన్న. ఏంటి నాన్న అన్నారు? సినిమా ఫీల్డ్ పెద్ద బూతా? ఏ ఫీల్డ్లో బూతు లేకుండా ఉంది నాన్న? ప్రతి ఫీల్డ్లోనూ ఉంది, కాకపోతే అక్కడ ఉండే మనుషులను బట్టి. మీలాంటి వాళ్ళు ఒక సినిమా ఫీల్డ్ మీదనే ఎందుకు పడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మీలాంటి తల్లిదండ్రుల వల్లే కొంతమంది ఆడవాళ్ళు అమ్మలాగా 4 గోడల మధ్య బతికేస్తున్నారు. ఏంటండి అది అలా మాట్లాడుతుంది? నా కూతురు ఏమైనా చిన్న పిల్ల అనుకుంటున్నావా? దానికి ఏం చేయాలో క్లారిటీ ఉంది. నువ్వు లోపలికెళ్ళు. సరిపోయారు ఇద్దరు. నైట్ పార్టీకి రాకుందిగా మామ. అరే ఎవరు మామ? పోరి యాపిల్ పీస్ లెక్క మస్తుంది. పని పడదామా? దాని జోలికి వెళ్ళకండి రా బాబు. అరే అది మా బ్లాకే, ఎంత ట్రై చేసినా పడదు. ఇప్పుడు చూడురా బాయ్. అరే ఇప్పుడు చూడు. అరే అరే ఏయ్, ఏం పేరు నీది? అరే అరే ఏ తప్పుకో. జర ఆగు పోరి, జర ఆగు. అరే చూడనీకే మస్తున్నావు పోరి. అరే వీడేంద్ర బాయ్ దాంట పడుతుండో చంపేస్తుంది. మా అయ్యకి నేను ఒక్కనే కొడుకుని. ఈ మధ్యన మా అయ్య ఫ్లాట్ గిట్ట కొన్నాడు. నా దగ్గర ఇంకా మస్తు పైసలు ఉన్నాయి, నీకు ఎంత కావాలన్నా ఇస్తా. ఎంత కావాలన్నా ఇస్తావా? చూసినావా మామ, ఇంత ఈజీగా పోరిని వాడేసినాను. ఆహా, ఖతం రా బాయ్. లేరా లే. అరే నీ అయ్యా చెప్తా విన్నారా? హలో రాజీ. వచ్చారా బాబు? హాయ్. ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? ఇంత లేటా? హాఫ్ అన్ అవర్ నుంచే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. మీటింగ్ మధ్యలో నుంచి నీకోసమే వచ్చేసా. అయితే నన్నెందుకు తొందరగా రమ్మన్నావు? అరే కూల్ కూల్, చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎప్పుడు లేటేనా? చూస్తుంటే ఎవరినో బాగా వాయించి వచ్చినట్టున్నావు. దారిలో నీలాంటి ఎదవలే తగిలితే 4 తగిలించి వస్తున్నా. అలాంటి అదోలా, దిస్ ఈస్ టూ మచ్.
ఏడ్చావులే. ప్రేమ లేకుంటే ఇవన్నీ ఎందుకులే ఇవ్వడం. హా? సరే కానీ ఇంతకీ ఆ డైరెక్టర్ ఏమన్నాడు? మనం చేసిన డెమో ఫిలిం ఓకే అన్నాడా? ఓకే అన్నాడు కానీ మూవీ బాగుందంటనా? బాగుందంట. మరి నెక్స్ట్ ఫిలింలో నేనే నా హీరోయిన్? కానీ ఆ డైరెక్టర్ నీ నుండి ఇంకేదో ఆశిస్తున్నాడు. జస్ట్ వెయిట్. నా దగ్గర ఏముంది ఆశించడానికి? ముందు తీసుకో. మ్మ్. తీసుకో. అరే ఇడియట్, నేను ఇంతలా అడుగుతుంటే ఆ పెళ్ళం పోయినట్టు ఆ ఫేస్ ఏంట్రా? అబ్బా అది కాదు రాజీ. నా దగ్గర ఏముంది నువ్వేదైతే అనుకుంటున్నావో అదే. అంటే పదరా వాడిని వేసేద్దాం. పదరా. ఏంటి? ఏ రారా. అబ్బా చెప్పేది విను. ఎందుకు ఇంత కోపం? ఏ అందుకే నీకు చెప్పండి, ఇంత రెబల్ అయితే ఎవడిస్తాడే ఛాన్స్? ప్లీజ్ కూల్గా ఆలోచించు. మీ మగాళ్ళంతా ఇలానే ఆలోచిస్తారు కదా. ప్లీజ్ నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ డైరెక్టర్ చెప్పింది చేయమంటావా? మా డాడీకి చాలా మంది తెలుసు. అయితే నేను ప్రొడ్యూస్ చేస్తా నిన్ను హీరోయిన్గా పెట్టి, ఓకేనా? నువ్వు కూడా వాడిలాగా బిహేవ్ చేస్తావేమో. ఆడు వేరు నేను వేరు. ఆడితో నన్ను పోలుస్తావేంటి? ఈ 4 yearsలో ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా? అంతేనా? అవుతుంది. ఈ పిచ్చిది ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటి? హలో, ఏమిటి? ఒక సంభావన 2 పెళ్లి చేయాలా? ఒక సంభావనకి ఎలా చేస్తారండి? నేను నాన్న? అంటే మాట నేను చేయను. నా మూవీ ఓకే అయింది నాన్న. ఇప్పుడే అభి కాల్ చేశాడు. చాలా మంచి మాట చెప్పావమ్మా. అభి ఎవరే? ఈ మూవీకి ప్రొడ్యూసర్ అభినే అమ్మా. అభియా? సరే అయితే వీలు చూసుకొని ఒకసారి భోజనానికి రమ్మనమ్మా. తను కిందే ఉన్నాడు నాన్న. కాల్ చేసి పిలమ్మంటారా? కిందే ఉన్నాడా? సరే పైకి రమ్మా. సరే నాన్న. హలో అభి. ఏంటిది? నన్ను ఆశీర్వదించండి మామయ్య. మావయ్యనా? మామయ్య అంటున్నావేంటి బాబు? మ్మ్హ్. హలో అభి. అమ్మ నాన్నకు చెప్పాను మూవీ ఓకే అయిందని. అలానే మన లవ్ విషయం కూడా చెప్పాను. నువ్వు త్వరగా వచ్చి అత్తమామల బ్లెస్సింగ్స్ తీసుకో. అవునా? అవును, త్వరగా రా. యా ఓకే వచ్చేస్తున్నా. ఏంటిదంతా? ఏమా ఇష్టమేనా? హ్మ్. మీ ఇద్దరికి ఇష్టమైతే మాకు ఇష్టమే. హ్యాపీగా ఉండండి. సుఖంగా ఉండండి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. కానీ నా విజయం వెనుక మాత్రం ఒక మగాడు ఉన్నాడు. అతనే నా హస్బెండ్. ఆర్ యు హ్యాపీ? చాలా.